గైస్, డ్రాగన్ గ్లింప్స్ చూసారా ఆర్ జస్ట్ ఎక్స్ప్రెస్ చేశారా? మీరందరూ చూసారనుకుంటా. ఎందుకంటే ఇది ఒక నార్మల్ టీజర్ కాదు. ప్రశాంత్ నీల్ కంప్లీట్గా ఒక డార్క్ వైలెంట్ వరల్డ్ క్రియేట్ చేశాడు. అండ్ ఎన్టీఆర్ లుక్ అంటే అసలు బీస్ట్ మోడ్ అనమాట. కానీ ట్రైలర్లో మనం చూసిన వాళ్ళు యాక్షన్ కాదు, హిడెన్గా ఒక పెయిన్ఫుల్ బ్యాక్ స్టోరీ ఉంది. ఇప్పుడు డ్రాగన్ అసలు స్టోరీ ఏమి ఉండొచ్చు కంప్లీట్గా గెస్ చేద్దాం. మనం ఇది రియల్ కాదు, గెస్ చేద్దాం. ఫస్ట్ థింగ్, ఈ మూవీ 1960s to 1970s బ్యాక్డ్రాప్లో జరుగుతుంది అనిపిస్తుంది ట్రైలర్స్ విజువల్స్ చూస్తుంటే. ఆ పోర్ట్స్ కానీ, ఆ స్మోక్ కానీ, ఆ పడవలు షిప్స్, ఆ డార్క్ ఫ్యాక్టరీస్ కానీ అన్నీ ఇల్లీగల్ స్మగ్లింగ్ వరల్డ్ వైబ్స్ ఇస్తున్నాయి. ప్రశాంత్ నీల్ గారి స్టైల్ మనకు తెలిసిందేగా. ఒక డేంజరస్ వరల్డ్ క్రియేట్ చేసి ఆ వరల్డ్లో మోస్ట్ ఫియర్డ్ మ్యాన్ని, అంటే అతి అందరికీ భయపడే వ్యక్తిని హీరోగా చూపిస్తాడు. ఎగ్జాక్ట్లీ అదే డ్రాగన్లో కూడా జరుగుతుంది అనిపిస్తుంది. నా గెస్ ప్రకారం ఎన్టీఆర్ క్యారెక్టర్ ఎలా ఉంటుందంటే, ఒక అంటే కట్టిక, ఎలా అంటే మరీ పేదరికంలో పుట్టి ఒక విలేజ్లో ఉండి పేదవాడిగా వస్తాడు పైకి. చిన్నప్పటి నుంచి వైలెన్స్, వెన్నుపోటు, బాధ మధ్య పెరిగి ఉంటాడు. సొసైటీ తనని మాన్స్టర్ లాగా ట్రీట్ చేస్తుంది. కానీ అదే బాధ, అదే పెయిన్ లేటర్ డ్రాగన్ని క్రియేట్ చేస్తుంది. మొదట్లో ఒక స్మాల్ వర్కర్గా ఒక ఫైటర్ లాగా ఉంటాడు. బట్ స్లోలీ తన అగ్రెషన్, ఇంటెలిజెన్స్ మరియు క్రూరత్వంతో అండర్ వరల్డ్లో రేజ్ అవుతాడు. అండ్ అప్పుడు ఎనిమిస్ తనకు ఒక పేరు ఇస్తారు, అదే డ్రాగన్ అని. కానీ ఇక్కడే ట్విస్ట్ ఉంది. అవుట్ సైడ్ వరల్డ్కి డ్రాగన్ డేంజరస్ క్రిమినల్గా చూపిస్తాడు. కానీ తన లోపల ఒక ఎమోషనల్ పెయిన్ ఉంటుంది అన్నమాట. అది మేబీ తన అమ్మగా చనిపోవడం వల్ల, లేదా తన పుట్టి పెరిగిన ఊరు డిస్ట్రక్షన్ అవ్వడం వల్ల, లేదా తన దగ్గర వాళ్ళు ఎవరో తను వెన్నుపోటు పడడం వల్ల, ఆర్ ఇది కూడా అవ్వచ్చు, తను ప్రేమించిన అమ్మాయి త్యాగం చేసి ఉండొచ్చేమో. ఆ ఒక్క ఇన్సిడెంట్ తర్వాత హీరో కంప్లీట్గా వైలెంట్ బీస్ట్ మోడ్గా మారిపోతాడు. నా స్ట్రాంగ్ ఫీలింగ్ ఏంటంటే, ఫస్ట్ హాఫ్ మొత్తం ఎన్టీఆర్ కామ్గా ఉంటాడు, అందరూ తనని అండర్ ఎస్టిమేట్ చేస్తారు. బట్ ఇంటర్వెల్లో బూమ్, ఫుల్ మాస్కర్ సీన్ ఉంటుంది. అప్పుడు అసలు ఈ డ్రాగన్ పవర్ రివీల్ అవుద్ది అనమాట. థియేటర్లో విజిల్స్ గ్యారంటీ పడుతుంటారుగా. ఇంకా సెకండ్ హాఫ్లో గ్యాంగ్స్ అని డ్రాగన్ మీద టర్న్ అవ్వచ్చు, గవర్నమెంట్ కూడా ఇన్వాల్వ్ అవుతుంది అనుకోండి. ఇందులో అనిల్ కపూర్ గారి రోల్ మేబీ ఒక పోలీస్ ఆఫీసర్ ఆర్ మినిస్టర్ ఆర్ లేదా ఒక క్రైమ్ డాన్, కింగ్ అని అవ్వచ్చు. ఇనిషియల్లీ డ్రాగన్ని యూజ్ చేసి తర్వాత అతన్నే ఒక బిగ్గెస్ట్ థ్రెట్ని రిలీజ్ అవుతాడు. హీరో తన సొంత వాళ్ళ దగ్గర నుంచే వెన్నుపోటు పొడబడతాడు అనమాట. ఇక క్లైమాక్స్కి వచ్చేసరికి ఎలా ఉంటుందంటే, ఒక పెద్ద వార్ జరుగుద్ది అనమాట. డ్రాగన్ మరి ఈ ఎంటైర్ సిస్టమ్ ఎవరున్నారు వాళ్ళంతా పెద్ద వార్ అయిపోద్ది. కానీ ఎండింగ్లో హ్యాపీ ఉంటుంది మేబీ, లేదా ఒక ఎమోషనల్ పెట్టొచ్చేమో, లేదా ఒక త్యాగం, సాక్రిఫైస్ ఉంటుంది. అది ఒక బిగ్గెస్ట్ సస్పెన్స్ అనమాట. ప్రశాంత్ నీల్ గారి స్టైల్ మనకు తెలిసిందే కదా.